గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనుష. చిన్న సభ హైదరాబాద్లో 2000 మందితో జరగాల్సిన జనసేన సభ, కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కారణం, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ జనసేనానిపై చేసిన వ్యాఖ్యలు, ఆయనపై ఏపీలో నమోదైన కేసుల వంటి పరిణామాలు. జనసేన సభకు అనుమతిస్తే ఆందోళనలు జరిగే అవకాశం ఉందనేదనే కారణంతో సభకు నో చెప్పారు. అక్కడే రభస మొదలైంది. మాటల తూటాలు పేలాయి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే పవన్ కళ్యాణ్ సభ పెట్టుకోవాలని ఒకరు, పవన్ బీజేపీ ఏజెంట్ అని మరొకరు, తెలంగాణపై ఆంధ్ర నేతల పెత్తనం సహించబోమని ఇంకొకరు, ఇలా వరుసగా వార్నింగ్లు ఇచ్చేశారు. సభకు బదులుగా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడుతున్నట్లు ప్రకటించినా అందుకు కూడా కొందరు అభ్యంతరం చెప్పారు. మొత్తంగా పవన్ టీవీ స్క్రీన్ మీదకి వచ్చేసి గంట పాటు ఏకధాటిగా ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణకు వ్యతిరేకని కాదని, బెదిరింపులకు లొంగేవాడిని కాదని తేల్చి చెప్పారు. తెలంగాణపై ప్రేమ ఉండబట్టే కొండగట్టు ఆలయానికి టీటీడీ నుంచి 35 కోట్లు ఇప్పించానని గుర్తు చేశారు. తెలంగాణకు వ్యతిరేకమని వైఎస్ చెప్పినా ఆయనకు ఊడిగం ఎందుకు చేశారని నిలదీశారు. గద్దర్ బతుకున్న రోజుల్లో ఆయనకు మీరేం చేశారు? పివి నంద్యాలలో పోటీ చేస్తే ఏపీ ప్రజలు హక్కున చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. మరి పవన్ ప్రశ్నలకు ఆయా నేతలు ఏం సమాధానం చెప్తారు? పవన్ అన్నట్టు తెలంగాణ వెళ్ళాలంటే అక్కడి వారి అనుమతులు కావాలా? తెలంగాణలో స్థానికులు మాత్రమే రాజకీయం చేయాలా? అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఎప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించే బీఆర్ఎస్ ఇంత జగడం జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉంది? కేవలం కాంగ్రెస్ నేతలు మాత్రమే ఎందుకు రెచ్చిపోతున్నారు? ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. ఈ అంశంపై మనకు విశ్లేషణలు అందించడానికి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివలాల్ కుమార్ గారు ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు. అలాగే తెలంగాణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు కాంతి కిరణ్ గారు కూడా ఉన్నారు. హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ పాపిరెడ్డి గారు, ఏంటి సార్, మనం ఇందాక ఇంట్రోలో చెప్పుకున్నట్టుగానే ఏంటి తెలంగాణలో తెలంగాణ వాళ్ళు మాత్రమే రాజకీయాలు చేయాలా ఏంటండి? ఎందుకు అయినా అసలు ఎందుకు ఒక సభ, ఒక చిన్న సభ పవన్ కళ్యాణ్ గారు పెడుతున్నాను అనగానే, అంటే తెలంగాణలో రాజకీయ నాయకులు ఉలిక్కి పడుతున్నారని మనం అనుకోవచ్చా? అంటే వాళ్ళు అంటున్న మాటలు కానివ్వండి, వ్యాఖ్యలు కానివ్వండి, కామెంట్స్ కానీ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మీరేమంటారు? ఇప్పుడు అనూష మేడం గారు, ఒక విషయం ఏంటంటే, దీని ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది, స్టార్మ్ ఇన్ టీ కప్ అంటారు. అంటే టీ కప్పులో తుఫాను. ఇది అంతకన్నా తప్ప పెద్దగా ఏం లేదు దీంట్లో. ఒక విషయం నేను చెప్తాను స్పష్టంగా. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఏ వల్లన్నా ఇక్కడ మళ్ళీ ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక 2 నిమిషాలు క్లియర్గా చెప్తా, మీరు జాగ్రత్తగా వినండి, మీకు కూడా అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళన్నా, ఏ వ్యక్తులైనా భారతదేశంలో ఎక్కడికైనా రావచ్చు, నివాసం ఉండొచ్చు, పార్టీ పెట్టవచ్చు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పొచ్చు, వాళ్ళ యొక్క స్వేచ్ఛ, స్వతంత్రం అన్నీ కూడా ఉంటాయి. అక్కడ ఏ ఇబ్బంది లేదు. కానీ ఇవి సూత్రబద్ధంగా ఉన్నప్పటికీ కూడా ప్రతి దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఇంత రియాక్షన్స్ వస్తున్నాయి అనుష మేడం గారు అంటే, మనం ఒక దీనికి వెనుక పూర్వాపరాలు కూడా చూసుకోవాలి. పూర్వాపరాలు ఏంది? 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డే అప్పుడే ఇక్కడ హైదరాబాద్ స్టేట్ అనేది, తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రం, ఇక్కడ ఉన్న వాళ్ళంతా అపోజ్ చేసినప్పటికీ కూడా ఏదో విధంగా అది రాష్ట్రం రావడం జరిగింది. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 56 నుంచి 2014 వరకు అనేకమైన వైమస్యాలు, అనేకమైన రకరకాల ఈ కారణాలు ఇవన్నిటితోనే పెద్ద ఎత్తున ఉద్యమం రావడం జరిగింది. ఉద్యమంతోనే 2014లో తెలంగాణ రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎవరు రావడం తప్ప, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏదో పివి నరసింహరావును అక్కువ చేసుకున్నారు అక్కడ అంటే, ఆ మాటకు వస్తే ఆంధ్ర నాయకులు పెద్ద ఎత్తున తెలంగాణకు వచ్చి పోటీ చేసి గెలిచారు. నేను చెప్తే ఒక చాందాడంత లిస్ట్ ఉంటుంది వాళ్ళు ఇక్కడికి వచ్చి గెలిచింది. కాబట్టి అవన్నీ ఇష్యూస్ కాదు, ఇప్పుడు అవన్నీ కూడా గత చరిత్ర అయిపోయింది. అంటే పవన్ కళ్యాణ్ గారు రావడమే ఇష్యూనా ఇక్కడ?
నేను చెప్పేది ఏంటంటే మేడం, కొద్దిగా దీనికి చరిత్ర అద- అర్థమైంది తప్ప ఇప్పుడు ఎట్లా ఎందుకు జరుగుతున్నది అనేది అర్థం కాదు. అది అర్థం కాకపోతే మనం మాట్లాడి కూడా అది ప్రయోజనం ఉండదు. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంది అంటే, ఇప్పుడు ఎందుకు రియాక్షన్స్ రావడం జరుగుతున్నది, లేకపోతే మాట్లాడిన వాళ్ళు ఏది ఒక విధంగా పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించారా లేదా, లేకపోతే పర్సనల్గా అటాక్ చేశారా, ఇవన్నీ పక్కకు పెడితే ఆంధ్ర తెలంగాణ ఇష్యూస్ ఇప్పటికి కూడా సెటిల్ కాలేదు. నేను ఒక విషయం మీకు మీ వైకే టీవీ ద్వారా మా అందరు ప్రేక్షకులకు ఒక ప్రశ్న అడుగుదలుచుకున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెడతారు. నేను ఒకటే స్టేట్ అడుగుతున్నా, ఇప్పటికి కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య అనేకమైన వివాదాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇంకా వివాదాలు 12 సంవత్సరాల రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇంకా పోలేదు. దానిలో ముఖ్యంగా నదీ జలాల విషయం అట్లే ఉన్నది. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వంలో నెంబర్ 2, నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు, నెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాలు ఇప్పటికి కూడా పెద్ద సీరియస్ ఇష్యూ, మొన్న కూడా పెద్ద గొడవ అయింది రెండు రాష్ట్రాలు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతారు తెలంగాణ వాదులు, కానీ తెలంగాణ ప్రజలు నేను అడుగుతున్న ప్రశ్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారి యొక్క వైఖరి ఏంది, వాళ్ళ యొక్క స్టాండ్ ఏంది? ఇప్పుడు తెలంగాణ వైపు ఆయన మాట్లాడతారా, ఆంధ్ర వైపు మాట్లాడతారు? కృష్ణా జలాల పంపకం ఉన్నది. కృష్ణా జలాల పంపకంలో ఆయన ఏ వైపు తీసుకుంటాడు? ఆంధ్ర రాష్ట్రం వైపు తీసుకుంటాడు, తెలంగాణ అడుగుతారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టి నేను ప్రజలకు సేవ చేస్తా, ప్రజలకు బాగు చేస్తా అనుకున్నప్పుడు సహజంగానే కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు మీకు ఇక్కడ సినీ ఫీల్డ్ వేరు, సినీ ఫీల్డ్ లో సినీ ఫీల్డ్ లో చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఒక పవన్ కళ్యాణ్ గారు అయింది, ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఆయన పెట్టి ప్రజా అది పెట్టి పెట్టింది కదా, పెట్టిన తర్వాత కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ దాదాపు సినీ ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లో ఉన్నది. సినిమాలో పనిచేసే వాళ్ళల్లో కూడా 90% మంది సినీ ఇండస్ట్రీలో అంతా కూడా ఆంధ్ర వాళ్ళే. కానీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉన్నంతసేపు 14 ఏళ్ళు అయింది తెలంగాణ రాష్ట్రం వచ్చి, 12 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా వాళ్ళ మీద విమర్శలు కానీ, లేకపోతే వాళ్ళను తప్పు పట్టడం కానీ, ఇక్కడ ఎందుకున్నారు ఏమని ఇవ్వలేమడగలేదు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో, పవన్ కళ్యాణ్ గారు విషయంలో ఎందుకు ఇట్లా వస్తున్నది అన్నప్పుడు, ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు, రాజకీయ పార్టీ ఆయన ఇప్పుడు సినీ నాయకునిగా చూస్తలేరు, సినిమా హీరోగా చూస్తలేరు, రాజకీయ నాయకునిగా చూసేటప్పుడు సహజంగా అనేకమైన విమర్శలు, అనేకమైన ప్రశ్నలు, అనేక విధాలుగా వ్యాఖ్యానాలు జరుగుతుంటాయి. ఎందుకు జరుగుతుంటాయి అంటే, ఇప్పుడు మీరు అడగవచ్చు, మీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం తప్ప, ఇక్కడ రావడం తప్ప అంటే, ఇక్కడ తెలంగాణ ప్రజలు కానీ, సమాజాన్ని కానీ ఎట్లా చూస్తారంటే, ఆంధ్ర నాయకత్వంలో ఉన్న ఏ పార్టీ కూడా, నేను మళ్ళీ చెప్తాను, అంతకుముందు చెప్పిన మళ్ళీ చెప్తున్నా, ఆంధ్ర పార్టీ నాయకత్వంలో ఉన్న ఏ ప్రాంతీయ పార్టీ, అది జాతీయ పార్టీలు కాదు. జాతీయ పార్టీలు అంటే ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, ఇంకా వేరే పార్టీలకు సంబంధం లేదు. కానీ కేవలం ఆంధ్ర నాయకత్వంలో ఉన్న ఆంధ్ర ప్రాంతీయ పార్టీలు వచ్చి తెలంగాణలో మేము మళ్ళీ పార్టీ పెడతామంటే మాత్రం ఇక్కడ ప్రజలు ఒప్పుకునే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకు తక్కువ అంటే, ఇప్పటికి కూడా ఆంధ్ర తెలంగాణ మధ్య అనేకమైన వివాదాలు ఉన్నాయి. పాపిరెడ్డి గారు, ఆయన 2029లో జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుందని స్టేట్మెంట్ ఇచ్చేశారు కదా. అదేనండి చెప్పేది అనుష గారు. ఒక విషయం ఉందండి, ఇప్పుడు ఈ ఎప్పుడైతే ఆయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందో, ఆయన కేవలం ఒక రాజకీయ నాయకునిగానే చూస్తారు. ఆయన సినీ యాక్టర్గా చూడరు, గొప్ప మనిషిగా చూడరు, లేకపోతే ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూడా చూడరు. కేవలం రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు అంటే రాజకీయాలకు వచ్చినప్పుడు అనేకమైన విమర్శలు ఉంటాయి. ఆ విమర్శలను తట్టుకొని ఆయన ముందుకు పోతేనే రాజకీయ నాయకుడు అవుతారు. నన్ను అన్నాడు, నన్ను ఏమన్నారు అనుకుంటే రాజకీయాలు పెట్టినప్పుడు అందరూ అంటారు. ఇప్పుడు నేను ఒక వ్యక్తిగా ఉన్నాడు, మీరు ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు మన జోలికి ఎవరు రారు. కానీ మనం ఒక ప్రజా జీవితానికి పోయి ప్రజల ఒక పార్టీ పెట్టో, లేకపోతే ఒక సంస్థ పెట్టి నేను ప్రజల కోసం వచ్చినప్పుడు అడుగుతారు, నువ్వు దేనికోసం వచ్చినావు, నీ ఉద్దేశాలు ఏంటిది, నీ లక్ష్యాలు ఏంటిది, నువ్వు తెలంగాణ సమాజాన్ని ఎట్లా బాగు చేస్తావు, నీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఇక తెలంగాణ రాష్ట్రానికి, ఇవన్నీ సహజంగా వచ్చే ప్రశ్నలు. ఆ సహజంగా వచ్చే ప్రశ్నలు పెట్టనిస్తే అవన్నీ బయటకు వచ్చేవేమో కదా. ఇప్పుడు ఒకటి మేడం, సభ పెట్టినా పెట్టకుండా కూడా, ఇప్పుడు ఒక విషయం మీకు స్పష్టంగా, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు అంతకుముందు ఒక బయట వేశారు, ఆయన పేరు కాపు సమాజం యొక్క నాయకుడు. ఓకే, కాపు సమాజం ఆంధ్రలో బలమైన సమాజం,
దానిలో ఏం అనుమానం లేదు. ఆ కాపు సమాజం ఇప్పుడు ముఖ్యమంత్రి కావడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నది. ఆ ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అనేకమైన గ్రూపుల నుంచి, కాపు గ్రూపుల నుంచి ఒత్తిడికి లోనవుతున్నాడు, గందరగోళ పడుతున్నాడు. ఆయనను కూడా స్పేర్ చేస్తలేదు. పవన్ కళ్యాణ్ గారిని కూడా కాపు సమాజంలో ఉన్న బలమైన వర్గాలే స్పేర్ చేస్తలేదు. ఎందుకంటే నువ్వు సెకండ్ ఫిడ్లింగ్ అంటే నువ్వు రెండో శ్రేణిగానే ఉంటున్నావు. ముఖ్యమంత్రి కాకుండా డిప్యూటీ సీఎంగా వేరే సామాజిక వర్గానికి నువ్వు సేవ గుడిగా చేస్తున్నావు. ఎవరంటారు? నేను అంటలేను, స్వయంగా ఆంధ్రలో కాపు వర్గాలు అంటున్నాయి ఈ మాట. కాబట్టి ఒక విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ మున్నూరు కాపు ఉన్నది. మున్నూరు కాపు బీసీ, అక్కడ కాపు ఎఫ్సి. సరే, రెండు కాపు ఉన్నది కాబట్టి ఒక ఉండదు. కానీ కాపు ఉన్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి పార్టీ పెడితే ఈ మున్నూరు కాపు వర్గాలన్నీ కూడా ఫాలో అని ఆయన దిక్కు పురుకుతాయి. ఆయన దిక్కుపోయి ఆయనతోని మమేకం అయితే ఇవన్నీ ఉట్టి విషయాలు. ఒకటి ఏంటంటే ఇప్పటికి కూడా తెలంగాణ సమాజంలో అనేకమైన ఇది ఇంకా అనుమానాలు ఆంధ్ర నాయకత్వం మీద ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సమయంలో ఆయన పార్టీ పెడతా అని చెప్పడం, అది కూడా ఈ రెండు అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం, ఆ దినంలోనే ఆయన పార్టీ పెడతాను రావడం, ఇవన్నీ కూడా ఒకటి ఎట్లా జరుగుతుందంటే ఇదంతా కూడా తెలంగాణ ప్రజల మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం, మళ్ళీ మా తెలంగాణ రాష్ట్రం పైన ఒక దండయాత్ర వచ్చే ఒక దానిగానే చూస్తారు. కాబట్టి ఒకటి నా ఉద్దేశంలో ఏంటంటే ఇప్పటికీ 12 ఏళ్లలో ఆంధ్ర తెలంగాణ మధ్య వైమస్యాలు ప్రజల మధ్య తగ్గిపోయినాయి. అందరూ కూడా కలిసి ఉంటారు, హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ కలిసి ఉంటున్నారు. కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్ సంఘటనలతోని మళ్ళీ ఆ సెంటిమెంట్ను ఉపయోగించుకోవడానికి కూడా రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ అనేక మంది సిద్ధంగా ఉంటారు. కాబట్టి అటువంటి అవకాశాలు ఇచ్చినప్పుడు మాత్రం ఇటువంటి విషయాలు వస్తాయి. కాబట్టి ఇవి లేనిపోని విషయాలు, లేనిపోని రాజధాంతాలతో మళ్ళీ రెండు ప్రాంతాల మధ్య ప్రజల మధ్య ఒక వైమస్యాలు చెలరేగే అవకాశం ఉంటుంది. ఇది కేవలం నా ఉద్దేశంలో ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒకటి, ప్రొఫెసర్ ఈయన పవన్ కళ్యాణ్, అంటే ఇద్దరు వ్యక్తులు. ఆయన ఒక ప్రొఫెసర్, ఈయన ఒక రాజకీయ నాయకుడు. ఆ ఇద్దరి మధ్యన వచ్చిన ఇన్సిడెంట్ సంఘటన క్రమేపీ అది ఆంధ్ర తెలంగాణ మధ్య వివాదంగా మారుతున్నది. అది ఎవరికి కూడా మంచిది కాదు, అది కరెక్ట్ రాజకీయాలు కూడా కావు. ఇప్పుడు వాళ్ళ రాజకీయ నాయకులకు మీరు రోజులు పెడితే ఇదే చర్చలు జరుగుతాయి. కానీ ఒక విషయం, మీరు దీన్ని టాపిక్ పెట్టినప్పుడు పూర్వపరాలు జరగబోయే పరిణామాల గురించి ఒక డిబేట్ జరుగుతున్నది. భవిష్యత్తులో కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కాబట్టి కొంత మీనింగ్ఫుల్ కూడా బాగుంటుంది. ఒక విషయం ఏంటంటే అనూష గారు, ఇప్పుడు ముగ్గురు రియాక్షన్ చూశారు. ఒకటి కాంగ్రెస్ శివలాల్ యాదవ్ గారు, తర్వాత తెలంగాణ టిఆర్ఎస్ సేన, మూడవది జనసేన. మీకు ఏమనిపించింది అంటే ఒక విషయం మన కొద్దిగా అవగాహన ఉన్నా అర్థం చేసుకున్నా కూడా ఇంకా కూడా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఉన్న అనుమానాలు కానీ అభిప్రాయ భేదాలు కానీ పోలేదు. రెండు రాష్ట్రాలు వచ్చినప్పటికి కూడా మీరు అడిగిన చిన్న చిన్న క్వశ్చన్స్, ఆయన మీటింగ్ పెట్టి అన్నాడు, ఏదో చేసిండు, ఇవన్నీ చాలా చిన్న సమస్యలండి. నేను చెప్తాను కదా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా చిన్న వ్యక్తి, తెలంగాణ చాలా చిన్న పిగ్మీ, ఇంత పెద్ద తెలంగాణలో గొప్ప శక్తి కాదు, ఆయన ఒక ఫోర్స్ కాదు, లేకపోతే ఆయన కాదు. చిత్తూరు మిత్రుడు మాట్లాడుతున్నారు మా జనసేన, మీ జనసేన, అది మా జనసేన కాదు, అది ఎన్నటికీ మా జనసేన కాదు, అది మీ జనసేనే, మీ పవన్ కళ్యాణే. మాకు వద్దంటున్నారు. మా తెలంగాణ ప్రజలు ఏమంటున్నారంటే, అయ్యా మీ జనసేన, మీ ముఖ్యమంత్రి మీకే ఉండండి, ఉప ముఖ్యమంత్రి మీ పార్టీ పెట్టుకొని కొట్లాడుకొని ఎవరు చేసుకోలేరు. కానీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే జరిగేది ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ రియాక్షన్స్ చూస్తున్నారు కదా, రియాక్షన్స్ ఎంత ఎక్కువ స్పాంటేనియస్గా వస్తున్నాయి బాగా. ఇప్పుడు ఇదే చర్చ ఇంకా ముందుకు పోతే ఇంకా వైమర్శాలు ఎక్కువైతాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెట్టలేదంటే మొండిగా పెడతాడు, మీటింగ్ పెడితే దాని ఈ పర్యవసానాలు, దాని రిపర్కషన్స్ ఎట్లుంటాయంటే సినీ ఇండస్ట్రీ మీద ఉంటుంది ఫస్ట్. రెండవది ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఎవరైతే హైదరాబాద్లో ఉంటున్నారో మిగతా ప్రాంతాల్లో ఉంటే వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది బాగా. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మీరు ఒకటే బెదిరిస్తారు, అనుష గారు మా తిరుపతికి రారా. తిరుపతి దేవుని కూడా ఆంధ్ర దేవుని చేసేసారు. వెంకటేశ్వర స్వామి అది కలియుగ దైవాన్ని కూడా ఆంధ్ర దేవుడిగా చేసేసారు. మా తిరుపతి వద్రా రారా తర్వాత విషయం. అయితే ఒకటేంటంటే ఈ వైమనస్యాలు పెరిగినప్పుడు తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ వ్యాపారులకు కానీ, పెట్టుబడిదారులకు కానీ ఆంధ్రలో పెద్దగా ప్రయోజనాలు లేవు, అక్కడ వాళ్ళకి స్టేక్స్ లేవు.
కానీ ఇదే వైమస్యాలు బాగా పెంచి ఇదే విధంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ వాళ్ళుగా చాలా మంది కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏదో ఒక తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రగరాలి ముందుకు పోవాలి. మా రాజకీయ పార్టీలలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ తెలంగాణ వదిలిపెట్టి స్వార్థంగా పోతున్నారు. తెలంగాణ వాళ్ళు బాగా బలంగా భావిస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ రూపకంగా ఇదే విధంగా సెంటిమెంట్స్ వస్తే కూడా తెలంగాణలో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగులుతుంది. మళ్ళీ తెలంగాణ అన్నది ఏజెండా మళ్ళీ తెర మీదకి వస్తుందని కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టచ్చు, మీటింగ్లు పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఏమైతే జరిగే పర్యవసానాలు ఏంటంటే ఈ పర్యవసానాలు అన్నీ కూడా మీకే నష్టమవుతుంది. సినీ ఇండస్ట్రీకి నష్టమవుతుంది, పెట్టుబడిదారులకు నష్టమవుతుంది, ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రజలు కూడా నష్టమవుతుంది. ఆ నష్టాలన్నీ కూడా భరించుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు పెడతామంటే ఇది ఇప్పుడు సెపరేట్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 2014 ముందు. పాపిరెడ్డి గారు ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఉగ్రవాదం కంటే ప్రాంతీయవాదం అంటే ఎలా చెప్పారంటే చాలా ప్రమాదకరమైంది అన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు మేడం మీకు ఇదే ఇప్పుడు గురువింజ కింద ముట్టు కింద ఏం కనబడదు అనేది ఇదే. గురువింజ కింద సామెత అంటారు కదా, మనకు తెలుగులో ఉన్నది కదా ఒకటి. ఇప్పుడు జనసేన ఏ పార్టీ మేడం? నేను ఒకటి మిమ్మల్ని అడుగుతాను, నన్ను అడిగారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పండి, నాకు చెప్పండి. జనసేన ఎటువంటి పార్టీ అది? జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ? ప్రాంతీయ పార్టీ. మరి ప్రాంతీయ పార్టీ ఇది ఉగ్రవాదం కన్నా కూడా అది ఇదంటే ఆయన సినిమా డైలాగ్ కొడతాడు. అందుకోసమే పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు మీ అక్కడ ఆంధ్రాలో ఏం ఫీలింగ్ కూడా నాకు తెలియదు, కానీ తెలంగాణలో మాత్రం చాలా తక్కువ అభిప్రాయం ఉంటుంది. ఎంత తక్కువ అభిప్రాయం అంటే ఈ స్టాండ్ లేసు అంటే నేను రాజకీయ నాయకులే కొద్దిగా మాట్లాడే ఒక ప్రొఫెసర్ గారు ఒక అనలిస్ట్గా మాట్లాడేది ఏంటంటే ఆయనకు ఒక స్టాండ్ ఉండదు, ఒక విషయం ఉండదు, ఏది ఉండదు. ఎందుకంటే తెలుగు వాళ్ళైనా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశాన్ని ఎత్తేసుకున్నాడు. తెలుగు వాడైన రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీని ఎత్తేసాడు తెలంగాణలో. ఇప్పుడు వైసీపీ లేదు, తెలుగుదేశం లేదు, ఏదో ఉంటే మామూలుగా ఉంటుంది కానీ వాళ్ళు ఎక్కడ పోటీ చేయరు, రారు. కాకపోతే అంతర్గతంగా వాళ్ళకి ఏమైనా ఉన్న సపోర్ట్తోని ఇష్టమైన పార్టీకి సపోర్ట్ చేసుకుంటారు కావచ్చు. కానీ ఈ రాజకీయ నాయకుడు ఇంతవరకు కూడా నాకు డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడా, సినిమా యాక్టరా, లేకపోతే ఇంకోటి అనేది కూడా నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు ఈ విధంగా వచ్చి ఆవేశంగా ఇట్లా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు ఆయన ప్రాంతీయ పార్టీ పెట్టుకొని మీ దగ్గర ప్రాంతీయ పార్టీల విషయంలో మాట్లాడితే ఆయన స్టాండ్ ఏదో తెలిసిపోతుంది. ఎంత గొప్ప నాయకుడు, ఆయన ఎంత గొప్ప ఆలోచనపరుడు, ఆయన ఎంత పెద్ద ముందు చూపున్నాడు అనేది అర్థమవుతుంది. కాబట్టి నేను చెప్తున్నా కదా, నేను ఒక ప్రొఫెసర్గా చెప్తాను, రాజకీయ నాయకుడు చెప్తలేదు. కానీ పవన్ కళ్యాణ్ అనేవాడు వారు నాన్ ఎంటిటీ, అంటే అసలు తెలంగాణలో ఒక వ్యక్తే కాదు, ఒక ఫోర్స్ కాదు, అసలు ఏది కాదు. కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ న్యూసెన్స్ క్రియేట్ చేయడంతో జరిగే నష్టాలు ఇంతకుముందు చెప్పినగా జరిగే నష్టాలన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికే ఉంటాయి. ఆంధ్ర ప్రజలకు ఇక్కడ చాలా మంది ఇప్పటికి కూడా హైదరాబాద్లో కొన్ని లక్షల మంది ఉన్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, రకరకాలు చేస్తున్నారు. రేపు మళ్ళీ సెంటిమెంట్ ఎక్కువై మా దగ్గర కూడా అవకాశవాదులు చాలా మంది ఉన్నారు, తెలంగాణ వాదాన్ని ఉపయోగించుకొని కూడా మళ్ళీ ముందుకు రావాలి అని నిజంగా బాగా బాధపడి తెలంగాణ నష్టపోయిందని నిజంగా తెలంగాణ కోసం తపన పడే వాళ్ళు ఉన్నారు. ఈ రకరకాల వాళ్ళు తెలంగాణ వాదాన్ని మళ్ళీ ఎత్తుకుంటే మళ్ళీ జరగబోయే పర్యవసానాలన్నీ కూడా అక్కడి వాళ్ళు ఎదుర్కొంటారు, ఇక్కడ వాళ్ళకి ఏం పోదు. కాబట్టి రాజకీయ నాయకులుగా అక్కడ విజ్ఞత ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇక్కడ రెచ్చగొట్టద్దు. ఇవాళ అట్లా కాదు మేడం, ఇవాళ తెలంగాణ ఆవిర్భావం. ఈ ఆవిర్భావ రోజున ఆయన పార్టీ మీటింగ్ పెడతా అంటే ఎట్లుంటుంది అది? ఇప్పుడు ఏదో ఒక కామన్ సెన్స్ అంటారు, అంటే ఒక రాజకీయ నాయకుడిగా ఉండాల్సిన ఒక వ్యక్తికి ఒక మెచ్యూరిటీ అంటారు, ఒక పరిపక్వత ఉన్నదా లేదని తీయబడ్డారు. ఇప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున గవర్నమెంట్ నుంచి మొదలు పెడితే అన్ని పార్టీలు, అన్ని సంఘాలు, అన్ని ఆఫీసులలో తెలంగాణ ఆవిర్భావ రోజున నేను ఇక్కడికి వచ్చి పార్టీ పెడతా అంటే ఇప్పుడు ఇప్పటికి కూడా మీరు అక్కడి నుంచి వెళ్ళి మీరు మీ ఆంధ్ర ఛానల్స్ నుంచి వెళ్ళి ఏం మాట్లాడినా ఇక్కడ మీరు అక్కడ ఏమనుకున్నా కూడా ఇప్పటికి కూడా ఆంధ్ర పాలకులను ఒక పెత్తందారులుగా ఒక దండయాత్ర చేసి ఇక్కడ మళ్ళీ తెలంగాణ ప్రాంతం మళ్ళీ ఏలుకోవడానికి మళ్ళీ దోచుకోవడానికి వస్తారే అనే అభిప్రాయం ఉంటది. కాబట్టి అభిప్రాయం ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో ఏదైతే మాత్రం పోలేదు. ఒకటి ఉదాహరణ చెప్తారా, ఇప్పుడు ఇదే ఒకవేళ బీజేపీ బుర్ర లేకుండా ఒకవేళ జనసేనతోని రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే వచ్చే 5 సీట్లు కూడా బీజేపీకి రావు. నేను చెప్తాను, ఇప్పటికే చెప్తాను. వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళు కొన్ని సీట్లు అవుతాయో, కానీ జనసేనతోనే ఆంధ్ర ఏదైతే మన ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఇక్కడ ఏ పార్టీ చేసినా కూడా, అది బీజేపీ చేసినా లేకపోతే కాంగ్రెస్ చేసినా బీఆర్ఎస్ ఏ చేసినా కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రాజకీయాలు అనేవి ఇక్కడ సాధ్యం కాదు. నేను చెప్తానుగా, ఇప్పటికీ ఆంధ్ర నాయకత్వంలో ఉన్న
ఈ ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో అవి వచ్చి ఇక్కడ మనగడ చేస్తాం, మేము పెత్తనం చేస్తాం అంటే మాత్రం మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం సీరియస్గా తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చినప్పుడు మాత్రం ఈసారి అంతకుముందు మీ కనీసం 2014 ముందు పోలీసు యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, అన్ని యంత్రాంగాలు మీరే చేతులు ఉన్నాయి కాబట్టి మీరు తట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఏ యంత్రాంగం కూడా లేదు. అంతా కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, పోలీసులు, తెలంగాణ పోలీసులు, ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగ పోలీసు. కాబట్టి ఇవి వాస్తవాలు గమనించకుండా మేము చిందులు ఎత్తాము, దునుకుతాము, ఎగురుతాం. ఆయన ఎక్కడో చిత్తూరు నుంచి మాట్లాడుతున్నారు. చిత్తూరు చాలా దూరం. చిత్తూరు తమిళనాడు, అటు మద్రాసు, బెంగళూరు దగ్గర ఉంటుంది. హైదరాబాద్కి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఆయన కూడా మాట్లాడే, ఆయన కూడా ఎట్లున్నది, ఏం పరిస్థితి ఉన్నది. మా జనసేన, మీ జనసేన మాట్లాడితేనే ఇరిటేషన్ ఉన్నది ఆయన మాట్లాడుతుండే. కాబట్టి ఇటువంటి మాటలు వాళ్ళు అలాగే చెప్పుకుంటారులేండి. ఇప్పుడు ఎవరైనా శివకుమార్ లాల్ గారు మా కాంగ్రెసే అంటారు, మీ కాంగ్రెస్ అనరు కదా. అదే ఆ విధమైన మాటలు మాట్లాడడంతోనే ఇది ఏమైతుంది, మళ్ళీ ఒకసారి మళ్ళీ ఈ సెంటిమెంట్ రగిలి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ జనాల ఇక్కడ ఎక్కువైతే నష్టపడేది అక్కడి వాళ్ళే. ఇక్కడ మళ్ళీ రికార్డు చెప్తాను, లైవ్లో మీ టీవీలో చెప్తాను. నన్ను ఎవరైనా మళ్ళీ కౌంటర్ చేయవచ్చు, లేకపోతే మళ్ళీ నాకేమైనా అడ్రస్ కూడా ఇస్తా, నాకేమైనా మళ్ళీ మీరు మాట్లాడచ్చు. కానీ ఇది నేను ఒక పొలిటికల్ అనలిస్ట్గా చెప్తున్నా. ఇట్లా ఈ విధమైన రెచ్చగొట్టే పనులు మీరు చేయడం లేదు, మీరు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన ఎందుకు ఏం చేస్తున్నాడో, ఇక్కడ ఏమన్నదో ఏమీ లేదు. మొన్న పంచాయతీరాజ్ ఎన్నికల పోటీ చేస్తే ఒక్క దగ్గర ఎక్కడో గెలిచాడు. ఏది కొన్ని వేల ఏది ఒక దగ్గర గెలిచింది కాబట్టి ఇక నాకు స్టాండ్ ఉన్నది, నాకు అది ఉన్నది, ఏమీ లేదు. ఇక్కడ పవన్ మళ్ళీ చెప్తున్నా, నేను రాజకీయ నాయకులతో నాకు సంబంధాలు లేవు. నేను ఒక జర్నలిస్ట్గా, ఒక ప్రొఫెసర్ చెప్తున్నా. ఇక్కడ ఒక్క పవన్ కళ్యాణ్ కాదు, వైఎస్ఆర్ జగన్ వచ్చినా కూడా ఇక్కడ జనాలు పట్టించుకోరు. ఈవెన్ స్వయంగా చంద్రబాబు వచ్చి పెడితే అంత ఉన్నది కూడా లేకుండా పోతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏ పార్టీకి కూడా ఆదరణ ఉండదు, ఉండే అవకాశాలు భవిష్యత్తులో కూడా ఉండవు. మీకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా ఉంటుంది, బీజేపీ పార్టీగా ఉంటుంది, సిపిఎంగా ఉంటుంది, ఇంకో పార్టీగా జాతీయ పార్టీలకు స్థానం ఉంటుంది. కానీ ఆంధ్ర ప్రాంతీయ పార్టీలు, ఆంధ్ర నాయకత్వంలో ఉన్న ప్రాంతీయ పార్టీ, ఇది ఒక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ఎవరైనా ఛాలెంజ్ చేయదలుచుకుంటే ఆంధ్ర నుంచి వెళ్ళి నాకు ఫోన్ చేయమనంటే మళ్ళీ ఒక డిబేట్ పెట్టండి. అక్కడ మేధావులతో, ఇక్కడ మాతో కూడా పెట్టండి, నేను మాట్లాడతా. సాధ్యం కాదు. కాబట్టి సాధ్యం కాని పనులు చేస్తూ అంటే దానికి పర్యవసానాలు ఎక్కువగా ఉంటాయి. ఆ పర్యవసానాలలో నష్టపోయేది అక్కడ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు కాదు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ఉంది, సినీ ఇండస్ట్రీ కొన్ని వేల కోట్ల రూపాయల వ్యవహారం. ఇప్పుడు ఏమైనా డిస్టర్బెన్స్ అయితే ఏమవుతుంది? ఇప్పుడు ఏదో రామ్ చరణ్ ఏదో సినిమా రిలీజ్ ఉన్నది, ఆ సినిమాను కూడా ఆపుతామని కూడా టాక్ వస్తున్నది. ఆప్తే ఎవరికి నష్టమవుతుంది? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడ ఆంధ్ర వాళ్ళ సినీ ఇండస్ట్రీ ఇప్పుడు తమిళనాడు అంటే మద్రాసు నుంచి వెళ్ళి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉచితంగా స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు ఫిలిం నగర్ ఆ ఏరియాలో ఇప్పుడు ఒక్క గజానికి 3 నుంచి 4 లక్షల రూపాయలు ఉంటుంది. అదంతా కూడా సినీ నాయకులకు, సినీ ఇండస్ట్రీ డైరెక్టర్లకు, సినీ స్టూడియోలకు ఉచితంగా ఇచ్చింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ కాదు. అదేమంటే ఇది తెలంగాణ భూములే అయినా కూడా తెలంగాణకు ఇండస్ట్రీ వచ్చిందని ఇక్కడ సంతోషపడ్డారు, కానీ ఇవ్వలేమలేదు. ఇప్పుడు ఇవన్నీ లెక్కలు ఇస్తే ఏమైతే ఏదో 30 కోట్లు. ఇప్పుడు అట్లా కాదమ్మా, మేము తిరుపతికి వస్తే తిరుపతి ఉండి వేస్తలేమా? లేకపోతే తిరుపతికి వస్తే తెలంగాణ వాళ్ళు కొన్ని లక్షల మంది వస్తున్నారు కదా సంవత్సరానికి. అక్కడ తిరుపతి ఆదాయంలో మా డబ్బులు లేవా? మాకు లేవా? ఇవన్నీ ఇప్పుడు లెక్కలు వచ్చినప్పుడు ప్రతిదీ కూడా సమస్య అవుతుంది. లెక్కలు పెట్టడం మొదలైతే అవి ఎక్కడ దాకా పోతాయి అంటే ఇంకా అది ఎవరు కూడా భరించలేని ఆ దూరం పోతాయి. అవి లెక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ భేదాలు వస్తాయి. భేదాలు వచ్చిన తర్వాత మళ్ళీ పాత విషయాలు గుర్తుకొచ్చినప్పుడు ఆ మాసిన ఏవైతే మానిపోయిన గాయాలు ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఎవరి మధ్య నువ్వెంతంటే నువ్వెవడంటే నువ్వెవడు వాడాడంటే వీడు ఈ లెవెల్ పోతుంది, సమన్వయం పోతుంది, ఆవేశం ఎక్కువ వస్తుంది. ఆవేశంలో అనేకమైన అనర్థాలు వస్తాయి. కాబట్టి దయచేసి ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అనాలోచితంగా చేసే చర్యలతోని ఆంధ్ర సమాజంలో ఉన్న అనేక వర్గాలకు నష్టపోయే అవకాశం ఉంది. శివకుమార్ లాల్ గారు ఫైనల్గా క్విక్గా ఒక మాట చెప్పండి. ఖచ్చితంగా ఒక రకంగా చూస్తుంటే ఒక వైపు నుంచి వచ్చిన రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారు అంటే కాంగ్రెస్ ఉలికి పడుతోందా, కాంగ్రెస్ భయపడుతోందా? ఎందుకంటే ఆంధ్రాలో బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి జనసేన పార్టీ సభ పెడుతుంది అనగానే ఎందుకు ఇంత రెస్పాండ్ అవుతున్నారు అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది విశ్లేషకులు. ఒకటి చెప్తే ముగిస్తా మేడం, వాళ్ళు శివకుమార్ లాల్ గారు కండి క్వశ్చన్, పాపిరెడ్డి గారు ఈ క్వశ్చన్ శివకుమార్ లాల్ గారు. బీఆర్ఎస్ యొక్క ఎజెండాను వాళ్ళు తీసేసుకున్నారు. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన ఒక మాటతోని ఇప్పుడు బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడ్డారు. ఏం మాట్లాడాలో నాకు అర్థమైతలేదు. ఏది
ఇప్పుడు అది పొన్న ప్రభాకర్ మాట్లాడిన తప్పు కాదు. కాంగ్రెస్ ఏదో డమ్మడమ్మ ఏదో భయపడేంత అది ఏం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేది పొలిటికల్ ఫోర్సే కాదు ఇక్కడ. మీరు అనవసరంగా లేని బాగా ఊహించుకొని అడగకండి. అసలు పొలిటికల్ జీరో ఉంటది కదా. జీరో కన్నా మీకు ఒకటే ఉదాహరణ మీకు నేను నిషా శివకుమార్ గారు. లాల్ గారిని అడిగాను, పాపిరెడ్డి గారు మిమ్మల్ని కాదు. పర్లేదు అనుష ఆయన కాదు, నేను చెప్తున్నా. ఆయన కాంగ్రెస్ కరెక్టే నేను చెప్తున్నా. ఎస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ వస్తే ఏదో తెలంగాణలో ఏదో జరిగిపోతుందని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది అనేది అది మొత్తానికి జనసేన అభిమానులు అనుకోండి, జనసేన నాయకులు అనుకోండి, పవన్ కళ్యాణ్ అనుకోండి, ఇటువంటి 100 పవన్ కళ్యాణ్లు వచ్చినా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భయపడేది లేదు, జనకే లేదు, వన్కేది లేదు. ఇజోంటోళ్ళని మొత్తానికి నేను ఇంతకుముందు ఒక మాట చెప్పిన, ఈరోజు పాపిరెడ్డి గారు కూడా చాలా క్లియర్ గా చెప్పిండు. ఎందుకంటే ఈ ఒక్క పవన్ కళ్యాణ్ గిట్ట ఏమన్నా వేరే రకంగా ఆలోచించి ఇంకేమన్నా చేస్తే ఇక్కడ విధ్వంసం షురు అవుతుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి చేసిన బిజినెస్ దారులు కానీ పెట్టుబడిదారులు కానీ ఈరోజు కబ్జాలు చేసుకునే అన్ని కూడా రేపటిదాన్ని అన్ని కూడా లెక్కలు తీయాల్సి వస్తుంది. ఇంకొక మాట ఏంటంటే మొత్తానికి ఈరోజు చిరంజీవికి కానీ ఫిలిం యాక్టర్లకు కానీ మొన్న రేవంత్ రెడ్డి గారితో ఒక చిన్న విభేదం వస్తేనే ఈరోజు బన్నీ ఇష్యూ ఏమైందో మీకు తెలుసు. మొత్తానికి ఫిలిం ఇండస్ట్రీ కానీ లేకపోతే అలా సినిమాలన్నీ బంద్, స్పెషల్ షోలు బంద్ అయ్యే అవకాశం వచ్చింది. మొత్తానికి ఫిలిం ఛాంబర్ అంతా కూడా వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బతిమలాడాల్సి వచ్చింది. మీరు 100,000 కోట్లు సంపాదించుండొచ్చు, కానీ ప్రభుత్వం అనుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎట్టి పరిస్థితుల ఎక్కడ ఎవరిని వంపాలా ఏం చేయాలా బాగా తెలుసు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా భయపడతలేదు, ఎవరికి వనకాల్సి. అంటే చెప్పకనే చెప్తున్నారా శివకుమార్ లాల్ గారు నెక్స్ట్ టార్గెట్ చిరంజీవి గారి ఫ్యామిలీ మీద ఉంటుందని? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు చిరంజీవి పుణ్యమా అంటూ పవన్ కళ్యాణ్ గాని ఇంకొక వాళ్ళ తమ్ముడు గాని ఈరోజు సినిమా రంగంలో రావడం అయింది. లేకపోతే పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ సినిమాలు ఒక్కసారి చూడండి, ఆ పరిస్థితులు ఏంది, ఆయన నటన ఏంది. చిరంజీవి కూడా అలురామలింగ పుణ్యం అంటూ రావడం జరిగింది. అంటే వీళ్ళకి బ్యాక్ డోర్ ఎంట్రీ ఆర్ బ్యాక్ డోర్ సపోర్ట్ ఉంది కాబట్టి చేస్తున్నావు. ఈరోజు నువ్వు డబ్బు లేదంటే అభిమానులను సంపాదించి నువ్వు ఎక్కడైతే నువ్వు పేరు ప్రతిష్ట డబ్బు సంపాదించినవో నేను వాళ్ళని విధ్వంసం చేస్తా అంటే ఎవరు ఊరుకునేది లేదు. ఒకటేంటంటే సినిమా రంగంలో అభిమానం వేరు. ఈరోజు కొమరం భీం అని లేకపోతే తెలంగాణ యాస మాట్లాడి తెలంగాణ భాష మాట్లాడి తెలంగాణ మీద భాష ప్రయోగిస్తూ ఈరోజు 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు తెలంగాణలోనే వచ్చి వాళ్ళ భక్తులు ఏం చెప్తున్నారు, కొండగట్టుకు ఇచ్చిండు. ఈరోజు కొండగట్టుకు ఇయ్యక ముందు ఈరోజు తెలంగాణ ప్రజల ధనమే మీరు ఎంత సంపాదించిండ్రు. ఇప్పుడు నేను చెప్పింది కోడిచేరు ఒక్కటి, అది ఒక్కటే 500 కోట్లు. ఇటువంటి ఎన్ని సంపాదించిండ్రో ఇప్పుడు అవన్నీ కూడా బయటపడతాయి ఇప్పుడు రేపు నెక్స్ట్. కాకపోతే ఇది ఒక్కటి శాంపుల్ తప్పకుండా శివకుమార్ లాల్ గారు మన టైం అయిపోయింది. మీరు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ బయటకు రావాలని మేము కూడా వైకే టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. అలాగే ఈరోజు ఏదైతే మనం వివిధ అంశాల గురించి ఆంధ్ర తెలంగాణ మధ్య ఉన్న సమస్యల గురించి మాట్లాడుకున్నామో వీటన్నిటికీ కూడా కాలమే సమాధానం చెప్తుందని వైకే టీవీ భావిస్తోంది.